Malia. Good morning, children. Welcome back to your online class, ma. Let us start your new lesson from EVS Term 1, sixth lesson, Leaves Around Us. Now, so most of the plants have what? Leaves. Leaves of different plants differ in shape, size, smell, and color. Okay, Nana? So ప్రతి ప్లాంట్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ లో యూ విల్ ఫైండ్ వాట్ లీవ్స్. ప్రతి చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, చూసే ఉంటారు కదా ఆకులు. ఆకులు ఏ కలర్ లో ఉంటాయి నాన్న? గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి మీరు మీ గార్డెన్లోకి వెళ్ళి గబగబా ఒక్కసారి చెట్లను చూడండి. ప్రతి చెట్టుకి ఒకే రకమైన ఫ్లవర్స్, ఒకే రకమైన లీవ్స్, ఒకే రకమైన స్టెమ్ ఉన్నాయా? కాదు. మనం ప్రత్యేకించి లీవ్స్ చూస్తే లీవ్స్ ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క రకమైన షేప్ ఉంటుంది. దాని షేప్ డిఫరెంట్గా ఉంటుంది. దాని సైజ్ కొన్నిటికేమో పెద్ద ఆకులు ఉంటాయి, కొన్నిటికేమో చిన్న ఆకులు ఉంటాయి. దాని స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో సమ్ లీవ్స్ ఆర్ బిగ్ and some are small, and in fact you can tell a lot about plant where it grows just by looking at its leaves. దాని లీవ్స్ని చూసి అది ఎలా బ్రతుకుతుందో మనం చెప్పవచ్చు. సీమా హియర్ పపాయ లీఫ్ ఒకలాగుంది, లోటస్ లీఫ్ ఇంకొకలాగుంది, మ్యాంగో లీఫ్ ఒకలాగుంది, బనానా లీఫ్ ఒకలాగా ఉంది. ఓకే, సో బై దిస్ యూ కెన్ అండర్స్టాండ్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. నౌ సీ హియర్ పార్ట్స్ ఆఫ్ ద లీఫ్. మీ ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీ గార్డెన్లోంచి ఒక లీఫ్ తెచ్చుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. జాగ్రత్తగా ఒక లీఫ్ బయట నుంచి పీక్కొని వచ్చి జాగ్రత్తగా చూడండి. సో లీఫ్ మొత్తం, ఈ ఏరియా మొత్తాన్ని వి కాల్ ఇట్ యాజ్ లీఫ్ బ్లేడ్ ఆర్ లీఫ్ లామినా. ఎల్లో మార్కింగ్ ఇస్తున్నాను చూడండి నాన్న, దాన్ని ఏమంటాం? లీఫ్ బ్లేడ్ ఆర్ లీఫ్ లామినా. అర్థమైందా? ఈ మొత్తాన్ని ఏమంటాం? మొత్తాన్ని కలిపి లామినా అంటాం. సో ఇది జనరల్గా స్మూత్గా ఉంటుంది నాన్న. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ లామినా. దట్ విల్ బి వెరీ స్మూత్. ఓకే, ఇప్పుడు చూడండి ద ఎడ్జ్ ఆఫ్ ద లీఫ్. ఇప్పుడు ఇదంతా కలిపి లామినా అంటున్నాం. ఈ ఎడ్జ్ ఒక పింక్ కలర్లో ఎడ్జ్ ఉంది చూసారా? ఇలా ఉంది. ఆ ఎడ్జ్ మొత్తాన్ని కలిపి వి కాల్ ఇట్ యాజ్ లీఫ్ మార్జిన్. కనపడుతుందా నాన్న? ఇప్పుడు మార్కింగ్ వస్తుంది కదా, ఈ మొత్తం లీఫ్ అంతటిని, ఆ లీఫ్ అంతటిని కలిపి లీఫ్ లామినా అంటాం. ఆ ఎడ్జ్ ఆఫ్ ద లీఫ్ని వి కాల్ ఇట్ యాజ్ లీఫ్ మార్జిన్. ఓకే, ఇప్పుడు ఈ లీఫ్ మార్జిన్ అనేది ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్. కొన్ని ప్లాంట్స్లోనేమో స్మూత్గా ఉంటుంది, కొన్ని ప్లాంట్స్లోనేమో రఫ్గా ఉంటుంది. అంటే కొన్నిటికేమో స్మూత్గా ఉంటుంది, కొన్నిటికేమో నక్కులుగా వస్తుంది మీరు గమనించుకుంటే. ఓకే, మీ దగ్గర బంతి చెట్టు ఉంటే చూడండి నాన్న, దానికి వేరేగా ఉంటుంది, మామూలు లీవ్స్ వేరేగా ఉంటాయి. లైక్ దాట్ ద లీఫ్ మార్జిన్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ plant to another plant. One will have smooth edge, other one will have rough edge. Okay, every leaf has a pattern on its leaf blade. Okay, ఈ లీఫ్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. దిస్ ప్యాటర్న్ ఆర్ డిజైన్ బై థిన్ లైన్స్ ఇస్ కాల్డ్ వీన్స్. మీరు ఆ ఆకుని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రెడ్ కలర్ గీతలు పెట్టాను చూసాను నాన్న, ఆ వాటిని మనం వీన్స్ అంటాం. వాట్ ఈస్ దట్ కాల్డ్? వీన్స్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? వీన్. సో ఇక్కడ మధ్యలో ఒక గీత ఉంది చూసారా, స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఒక లీఫ్ తెచ్చుకొని చూడండి జాగ్రత్తగా. ఈ మధ్యలో ఈ గీతని మిడ్ రిబ్ అనొచ్చు, లేదా మెయిన్ వీన్ అని కూడా అనొచ్చు. ఏమంటారు? మిడ్ రిబ్. ఇక్కడ మీరు మిడ్ రిబ్ ఉందని మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని మిడ్ రిబ్ అని కూడా అనొచ్చు, లేదా మెయిన్ వీన్ అని కూడా అనొచ్చు. మీ టెక్స్ట్ బుక్లో మెయిన్ వీన్ ఇచ్చాడు, ఇక్కడ మిడ్ రిబ్ ఇచ్చారు, తప్పు ఇచ్చారేమో అని మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మిడ్ రిబ్ అండ్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ మెయిన్ వీన్. దీన్ని మెయిన్ వీన్ అంటాము. ఓకే, ఇప్పుడు దీన్ని వీన్లెట్స్ అంటాము. అది మీ హయ్యర్ క్లాసెస్లో వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఈ లీఫ్ మీద దే హ్యావ్ టైనీ పోర్స్. మనకి కనపడకుండా, ఇక్కడ ఎక్కడ పెట్టలేదేంటి మిస్ అంటే, ఇక్కడ కనపడకుండా స్మాల్ పోర్స్ ఉంటాయి ఆన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద లీఫ్. లీఫ్ వెనక భాగంలో మనకు కనపడే స్మాల్ హోల్స్ ఉంటాయి. దీన్ని మనం స్టొమాటా అంటాం. మిస్ ఇక్కడ పెట్టలేదేంటి మిస్ అంటే, మనం ఎప్పుడైనా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మీరు భూత అద్దం అంటారు కదా, భూత అద్దాన్ని యూజ్ చేసి చూస్తే స్మాల్ హోల్స్ కనపడతాయి, మామూలుగా ఉండే లీఫ్లో కనపడదు. ఓకే, సో ఆ హోల్స్
ని మనం ఏమంటాం స్టొమాటా అంటాం. సో ఈ స్టొమాటాలో ఆ ఉన్న హోల్స్లో ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది నాన్న, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. ఎప్పుడు? రెస్పిరేషన్ అప్పుడు. అదే ఫోటోసింథసిస్ జరుపుకుంటున్నప్పుడు, అంటే ఫుడ్ తనంతటికి తాను ప్రిపేర్ చేసుకోవాలి కదా ప్లాంట్, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది, ఆక్సిజన్ బయటికి వస్తుంది. ఓకే, సో ప్లాంట్ బ్రీతింగ్కి ఏది అవసరం? స్టొమాటా అవసరం. ఓకే, సో ఇక్కడ మీకు కాడ కనపడుతుంది కదా, లీఫ్ ఈజ్ అటాచ్డ్ టు ద స్టెమ్ విత్ థిన్ స్టాక్. దీన్ని పెటియోల్ అంటాం. దీన్ని ఏమంటాం? పెటియోల్ అంటాం. జాగ్రత్తగా చూస్తున్నాను నాన్న. సో మీరు దగ్గర మీ ఇంట్లో ఏదైనా లీఫ్ దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీన్ని టిప్ ఆఫ్ ద లీఫ్ అంటాం, దీన్నేమో మార్జిన్ అంటాం, మధ్యలో ఉన్నదాన్ని మిడ్ రిబ్ అంటాం, కింద కాడని పెటియోల్ అంటాం లేదా పిటియోల్ అనొచ్చు. ఈ మొత్తం స్ప్రెడెడ్ ఏరియాని లామినా అంటాం, ఈ పక్కన వాటిని వీన్స్ అంటాం, ఈ మధ్యలో గీతని మిడ్ రిబ్ అంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లీఫ్. ఐ హోప్ యు ఫాలోడ్. Now, what does the leaf do? ఎందుకు ఈ లీఫ్, ఎందుకు ప్రతి ప్లాంట్కి అన్ని లీవ్స్ ఉన్నాయి, ఎందుకు ఏం చేస్తుంది లీఫ్ అంటే, ఇట్ డూస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఫంక్షన్. ఏం చేస్తుందో తెలుసా? లీవ్స్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ అంతటికి. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఇంట్లో ఎంతమంది ఉన్నా, డాడీకి, నానమ్మకి, తాతయ్యకి, నీకు, అక్కకి, చెల్లికి, తమ్ముడికి, అన్నయ్యకి, అందరికీ ఎవరు వంట చేస్తున్నారు? అమ్మే వంట చేస్తుంది కదా. అలాగే లీఫ్లో ఉన్న ప్రతి పార్ట్కి, ప్లాంట్లో ఉన్న ప్రతి పార్ట్కి, దట్ మీన్స్ రూట్స్ అవ్వచ్చు, స్టెమ్స్ అవ్వచ్చు, ఫ్లవర్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఎవరికైనా ఎవరు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారంటే ఇంట్లో మనకు అమ్మ చేసినట్టు ఇక్కడ ప్లాంట్లో ఎవరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు నాన్న? ఎవరు? లీఫ్. సో ఆల్ గ్రీన్ లీవ్స్, గ్రీన్ కలర్లో ఉండే ప్రతి లీఫ్కి క్లోరోఫిల్ అనేది ఒకటి ఉంటుందన్న. ఇట్ ఈస్ అ పిగ్మెంట్. వాట్ ఈస్ దట్? క్లోరోఫిల్ అనే ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ వల్ల ప్లాంట్స్ లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఓకే, సో ఈ గ్రీన్ లీవ్స్లో ఉన్న క్లోరోఫిల్ కార్బన్ డైఆక్సైడ్తో, వాటర్తో, క్లోరోఫిల్తో, సన్లైట్తో కంబైన్ అయ్యి ఈ నాలుగు కలిసి ఏమేంటన్నా? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, క్లోరోఫిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇప్పుడు మనకి ఏమేం కావాలి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, క్లోరోఫిల్, సన్లైట్. ఈ నాలుగిటిని ఉపయోగించి ఏం ప్రిపేర్ చేస్తుంది? ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయడాన్ని ఏమంటాము అంటే ఫోటోసింథసిస్ కదా. అందుకనే లీఫ్లోనే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి దీన్ని కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ అంటారంట. మీకు ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? బాత్రూంలోనా? కాదు కదా. బెడ్రూమ్లోనా? కాదు కదా. లివింగ్ రూమ్లోనా? కాదు కదా. గేట్ దగ్గర? కాదు కదా. ఎక్కడ? అమ్మ ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది? కిచెన్లో. కాబట్టి మనకి ప్లాంట్కి ఫుడ్ ప్రిపేర్ అయ్యేది లీఫ్లో కాబట్టి లీఫ్ని ఏమంటాము? కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, సమ్ ప్లాంట్స్ లైక్ కోలియస్, క్రోటాన్ మొక్కలు చూస్తున్నారు కదా. క్రోటాన్ have colored leaves. Their chlorophyll is hidden by other colors. దానికి కూడా క్లోరోఫిల్ ఉంటుంది కానీ వేరే కలర్స్ డామినేట్ చేయడం వల్ల గ్రీన్ కలర్ సప్రెస్ అవుతుంది. సో దే కెన్ ఆల్సో మేడ్ దేర్ ఫుడ్ ఓన్. ఇవి గ్రీన్ కలర్లో లేవు కదా, దీనికి క్లోరోఫిల్ ఉండదేమో. కాదు, వీటికి కూడా ఏముంది? క్లోరోఫిల్ ఉంది, కానీ వేరే కలర్స్ డామినేట్ చేయడం వల్ల బయటికి ఆ కలర్స్ కనపడతాయి, కానీ లోపల క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి అవి కూడా తనంతటికి అదే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ మష్రూమ్స్, ఈస్ట్, ఫంగై డు నాట్ హ్యావ్ క్లోరోఫిల్. వీటన్నిటికీ మష్రూమ్స్ కానీ, ఈస్ట్ కానీ, ఫంగై కానీ దానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే శక్తి లేదు. ఎందుకని అంటే వాటిలో ఏం లేదు? క్లోరోఫిల్ లేదు. సో దే ఆల్సో కెనాట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ ప్లాంట్స్ కాన్స్టెంట్లీ లూజ్ వాటర్ త్రూ దేర్ లీవ్స్. ఇప్పుడు మనకి
వాటర్ తాగాం నాన్న, ఎక్సెస్ ఆఫ్ వాటర్ మనకి ఎలా బయటకు వచ్చేస్తుంది? మీరు పొద్దున్నే టాయిలెట్ పోసుకుంటున్నారా అందరూ? ఎస్, అలా వేస్ట్ వాటర్ని మనం ఎలా బయటికి పంపించేస్తామో, ఇందాక టొమాటో అని చెప్పాను కదా నాన్న, ఆ స్మాల్ హోల్లోంచి ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వాట్? ట్రాన్స్పిరేషన్. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడాన్ని ఫోటోసింథసిస్ అంటే, ఎక్సెస్ ఆఫ్ వాటర్ టొమాటో ద్వారా బయటికి రావడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్పిరేషన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ కెనాట్ సీ దిస్ ప్రాసెస్. మనం ఎవ్వరం ఈ ప్రాసెస్ని చూడలేం, ఎందుకంటే ఇది రాత్రిపూట జరుగుద్ది. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే, ఇవాళ మీరు ఏం చేయాలంటే రాత్రి కంటే 12ంటికి లేస్తారా? 12ంటికి లేస్తే దెయ్యం వచ్చింది అనుకుంటారు. సో డోంట్ గెట్ అప్ అట్ 12 o'clock. రాత్రి మీరు పడుకోబోయే ముందు ఏం చేస్తారంటే, ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఒక ఆకు చుట్టూ అది టైట్గా కట్టేసేయండి. బట్ ఇఫ్ యూ పుట్ అ ప్లాంట్ ఇన్సైడ్ ఎ ప్లాస్టిక్ బ్యాగ్ అండ్ ఫాస్టెన్ ఇట్, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ సీ వాటర్ డ్రాప్స్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ ద బ్యాగ్. తెల్లారి లేచి చూడండి, లోపల వాటర్ డ్రాప్స్ కనపడతాయి. ఈ డ్రాప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ద ఎక్సెస్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ స్టొమాటో. This is called as what? Transpiration. Okay, now some plants such as spinach, cabbage, lettuce కనపడుతుంది కదా నాన్న, ఇవన్నీ కూడా we eat these roots, leaves as part of our food. వీటిని మనం ఫుడ్ గా తీసుకుంటాం. Okay, you can see bryophyllum here, Mexicon here. So some plants such as bryophyllum and Mexicon had grow from their leaves. Some leaf buds grow all around the edges of the bryophyllum. Bryophyllum అంటే రణపాల, తెలిసే ఉంటుంది కదా మీకు. Okay, so when these buds off into the ground, they took roots and grow into new plants. ఇవి రణపాల వీటిలో ఏమవుతుంది అంటే, అక్కడ ఫామ్ అయిన ఇక్కడ ఎడ్జ్లో మీకు లీవ్స్ కనపడుతున్నాయి చూసారు నాన్న, అక్కడ రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ఇవన్నీ మీకు హయ్యర్ క్లాసెస్లో వస్తాయి నాన్న, జస్ట్ మీకు ఐడియా కోసమే. ఇవి చిన్నగా రాలిపోయి భూమి మీద పడితే ఆ తేమకి, ఆ తడికి అవి న్యూ ప్లాంట్స్గా మారుతాయి. ఓకే, దీన్ని మెక్సికన్ హ్యాట్ అంటాం నాన్న, దీన్ని రణపాల, బ్రయోఫిలం. ఓకే, ఇవన్నీ కూడా దే డెవలప్ న్యూ ప్లాంట్స్ లైక్ దాట్. Okay, and now at last, agave plants grow in hot places where there is always a shortage of water. These plants store water in their large leaves. మీ క్యాక్టస్ కానివ్వండి, ఒపన్షా కానివ్వండి. గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలివోరా. ఎలివోరా తెలుసు కదా, ఎలివోరా మీరు స్టెమ్ పట్టుకొని చూడండి, అది బాగా లోపల గమ్మీగా ఒక ఫ్లూయిడ్ వస్తుంది, గమనించారా? అక్కడ దానిలో వాటర్ని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇన్ దిస్ వే దే ఆర్ స్టోరింగ్ వాటర్. ఓకే, అండ్ లీవ్స్ మోస్ట్లీ ఫాల్ డౌన్ వెన్ దర్ క్లోరోఫిల్ ఫినిషెస్. దానిలో సత్తు అయిపోయింది అంటే, దానిలో క్లోరోఫిల్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ కలర్ పోగొట్టుకొని ఎల్లో కలర్లో మారిపోతుంది. ఎల్లో కలర్లోకి మారగానే అది డ్రై అయిపోయి రాలిపోతుంది. ఓకే, సో ద లీవ్స్ ఆల్సో డ్రై అప్ వెన్ ద ప్లాంట్స్ డు నాట్ గెట్ ఎనఫ్ వాటర్ అండ్ సన్లైట్. సో సమ్ ట్రీస్ షెడ్ దేర్ లీవ్స్ వన్స్ ఏ ఇయర్, సమ్ ట్రీస్ అండ్ ఫ్యూ లవ్స్ త్రూ అవుట్ ద ఇయర్. కొన్నిసార్లు కొన్ని ప్లాంట్స్ ఏమో కేవలం ఒక్కసారి అంటే వాటి లైఫ్ సైకిల్లో ఇయర్లీ వన్స్ మాత్రమే దే షెడ్ ఆఫ్ ద లీవ్స్. కొన్ని ప్లాంట్స్ మాత్రం తరచుగా లీవ్స్ని రాలిపోతూ ఉంటాయి. Okay, see gulmohar tree, this is called gulmohar tree in winter. So it has almost leaves in winter. Okay, so here you can find gulmohar. It is not having leaves in winter, whereas you can find it in summer. Summer lo ila unte gulmohar tree ila untundi ekkada winter season lo. It has almost no leaves in winter. Now, how leaves are useful? Is there any use of leaves for us అంటే, నీమ్ అంటే వేపాకు తెలుసు కదా, తులసాకు తెలుసు కదా, అమ్మ పొద్దున్నే పూజ చేస్తుంది కదా, ఈ రెండు లీవ్స్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ యూజింగ్ మెడిసిన్స్, ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్లో. ఓకే, ఇట్ హ్యాస్ గుడ్ మెడిసినల్ వాల్యూ, న్యూట్రిటివ్ వాల్యూ కంటే మెడిసినల్ వాల్యూ దానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు చికెన్ పాక్స్ వచ్చింది ఎప్పుడైనా? చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత 15 days తర్వాత అమ్మ మీకు స్నానం చేయించేటప్పుడు వేపాకుని పేస్ట్ చేసి రాస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ మీకు ఆల్రెడీ ఎరప్షన్స్ వచ్చాయి స్కిన్ అంతా, అదంతా పోవాలి అంటే గుడ్ యాంటీబయోటిక్ ఈజ్ వాట్?
నీమ్ లీఫ్. దాన్ని టర్మరిక్ పౌడర్తో కలిపి రాస్తారు. రాయడం వల్ల ఏమవుతుంది, అక్కడ మీకు ఏదైనా ఎరప్షన్ ఉన్నా, ఏదైనా గాయం ఉన్నా, ఏదైనా పుండు సరిగ్గా మానకపోయినా ఈజీగా మానుతుంది. కాబట్టి లైక్ దట్ సమ్ plants are useful for medicines. So leaves are basic needs for many animals. Animals that eat leaves are called what? Herbivores. ఏ యానిమల్స్ అయితే ప్లాంట్స్ని తిని బ్రతుకుతూ ఉంటాయో, లైక్ గోట్ తీసుకోండి, ఎలిఫెంట్ తీసుకోండి, కౌ తీసుకోండి, జిరాఫీ తీసుకోండి, ఇవన్నీ లీవ్స్ని తినే బ్రతుకుతాయి. కాబట్టి వీటిని ఏమంటాం నాన్న? హెర్బివోర్స్ అంటాం. వాట్ ఈస్ దట్ కాల్డ్? హెర్బివోర్స్. Okay, now see, the leaves of indigo and hennas are used as dyes. The leaves of indigo and henna are used as dyes. ఈ మధ్య అందరికి తొందరగా ఏమైపోతుంది, హెయిర్ వైట్గా అయిపోతుంది. అప్పుడు వైట్ హెయిర్ అంతటిని కలర్ చేంజ్ చేసుకోవడానికి హెన్నాస్ యూజ్ చేస్తున్నారు. సో ఇండిగో కానీ హెన్నా కానీ దే విల్ బి యూస్ఫుల్ ఫర్ వాట్? ఫర్ ప్రిపేరింగ్ డైస్. హెన్నా పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. సో ద లీవ్స్ ఆఫ్ టీ ప్లాంట్ ఆర్ యూస్ టు ప్రిపేర్ టీ. టీ ప్లాంట్ నుంచి వచ్చే లీవ్స్ని మనం ఏం చేస్తాం? వాటిని టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఓకే, కర్రీ లీవ్స్, బే లీవ్స్, కొరియాండర్, మింట్ లీవ్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టు ఫ్లేవర్ ద ఫుడ్ ఐటమ్స్. చికెన్ కర్రీ వండిన తర్వాత అమ్మ ఏమేస్తుంది? కొత్తిమీర వేస్తుంది. ఓకే, బిర్యానీ చేసింది అనుకోండి, ఏమేస్తుంది? మింట్ వేస్తుంది. పప్పు తాలింపు పెట్టాలనుకోండి, ఏమేస్తుంది? కర్రీలు. అలాగా వాటికి మంచి ఫ్లేవర్, ఫుడ్కి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావాలి అంటే దీస్ లీవ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యాడింగ్ గుడ్ ఫ్లేవర్ టు ఫుడ్ ఐటమ్స్. ఓకే, నెక్స్ట్, లార్జ్ బనానా లీవ్స్ ఇన్ సౌత్ ఇండియన్స్ ఆర్ యూస్ టు ప్లేట్. సో అరిటాకుల్లో భోజనం ఎప్పుడైనా చేశారు నాన్న మీరు? ఓకే, సో అలాగా this banana leaves are used to eat food in South India especially. So the roofs of తాటాకు ఇల్లు చూసే ఉంటారు కదా మీరు. ఓకే, the roof of huts are often made using the leaves of coconut or coconut palm or date palm. తాటాకులు ఇల్లు, కొబ్బరాకులతో ఇల్లు కప్పుకుంటూ ఉంటారు చాలా మంది. ఇప్పుడైతే అందరం మర్చిపోతున్నాం, కానీ వెన్ యూ గో టు విలేజ్ ఏరియాస్, ఆల్మోస్ట్ విలేజ్ ఏరియాస్ ఆల్సో ఆర్ ఫిల్డ్ విత్ వాట్? బిల్డింగ్స్ ఓన్లీ. కానీ ఎప్పుడైనా మీరు హట్స్ చూసే అవకాశం ఉంటే, పూరి ఇల్లు చూసే అవకాశం ఉంటే, ఆ పూరి ఇల్లు దేంతో కవర్ చేస్తారు? తాటాకులతో కవర్ చేస్తారు. ఓకే, సో ద డ్రైడ్ లీడ్స్ ఆఫ్ ద ట్రీ ఆర్ యూస్ టు మేక్ ప్లేట్స్. ఇస్తరాకులు తెలుసు కదా నాన్న మీకు? ఇస్తరాకులు తెలుసు కదా, పెళ్ళిళ్ళలో భోజనాలు పెడుతూ ఉంటారు. సో దాన్ని దక్ ట్రీ అంటాము. ఓకే, సో టు మేక్ ప్లేట్స్, పటాల్స్ అంటాము. బౌల్స్ అంటే చిన్న చిన్నగా అంటే సర్వింగ్ డిషెస్ ఉంటాయి కదా, లైక్ కనబడుతుంది చూడండి అక్కడ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డోనాస్. దే ఆర్ యూస్ టు సర్వ్ ఫుడ్. స్వీట్స్ కానీ దేనిలోనా సర్వ్ చేయడానికి అది ఉపయోగిస్తాం. Okay, now leaf designs are used on textiles. Leaves designs are used on textiles. Textiles అంటే ఏంటి? బెడ్షీట్స్, మనం వేసుకునే క్లోత్స్ టెక్స్టైల్స్ అంటాం. ఓకే, సో ఆ లీవ్స్ డిజైన్స్తో మీకు ఏదైనా ఫ్రాక్స్, డ్రెస్సెస్ చూసుకోండి, బెడ్షీట్స్ చూడండి, దాని మీద డిజైన్స్ వేస్తాం. దేంతో డిజైన్లు వేస్తారు? దేంతో వేస్తారు? రకరకాల పెయింట్స్తో వేస్తారు. ఆ పెయింటర్ ఏం యూజ్ చేస్తారు తెలుసా? పెయింటర్ విల్ గివ్ ద డిజైన్స్ ఆఫ్ లీవ్స్. పోటరీ అంటే కుండల మీద కూడా డిజైన్స్ వేస్తారు. వాల్స్ ఆఫ్ ద హౌసెస్, గోడల మీద కూడా పెయింట్స్ వేసేటప్పుడు పువ్వులు, ఆకులు, ఓకే, అలాంటివి తలుపుల మీద డిజైన్స్ చెక్కేటప్పుడు చక్కగా పూలు వేస్తారు, ఆకులు వేస్తారు. సో ఇన్ దిస్ వే ఆల్సో ద లీవ్స్ ఆర్ యూస్ఫుల్. సో బిసైడ్స్ దీస్, leaves release oxygen during photosynthesis which human beings and all animals breathe. Above all these, ఇవన్నీ ఒక ఎత్తైతే మనం బ్రతుకుతున్నాము అంటే బికాస్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫోటోసింథసిస్లో ఏమేమి కావాలని చెప్పాను? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఫుడ్ ప్రిపరేషన్ కోసం ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కార్బన్ డైఆక్సైడ్ని లోపల తీసుకున్న ఆ ప్లాంట్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఆక్సిజన్నే మనం తీసుకుంటున్నాం. ఆ ఆక్సిజన్ వల్లే మనం బ్రతుకుతున్నాం. ఫైనలీ వీ కెన్ సే దట్ బికాస్ ఆఫ్ లీవ్స్ ఓన్లీ we are living. Thank you children. Meet you back with another important lesson. Stay back, stay home, stay safe. Thank you children. Thank you.